చెప్పినటువంటి స్థానం మీరు కల్పించేందుకు మొట్టమొదటిగా మరొకసారి మరీ మీకు ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి రాదు. అయ్యా, ఈ రోజున జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ సార్వత్రిక ఎన్నికలు ఆ సాదాసీదా కావు, ఎప్పుడు జరిగేటటువంటి సాధారణ ఎన్నికలు కావు. ప్రత్యేకించి ఈసారి కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేస్తూ ప్రజలలో ఒక విష బీజాలు నాటి కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ అన్యాయం చేసింది, ఈ కాంగ్రెస్ లేకుండా చేయండి, ఈ కాంగ్రెస్ ని మీరు భూస్థాపితం చేయండి అనే విధంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలి, ప్రజల్లోకి వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా అండదండలు అందించింది, అన్ని వర్గాల వరకు ఏ రకంగా వాళ్ళకి జీవితంలో నాణ్యత ఒక ఉన్నతమైనటువంటి జీవితం ఇవ్వడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేసింది. కడుపుతోటి అత్తాకలతోటి అరాకొర పనులతోటి ఉపాధి సరిగ్గా లేక ఎలా ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకు కూలీలకు ఏ రకంగా భుజం కాసింది. రైతులకు ఎప్పటికప్పుడు రుణమాఫీ చేస్తూ వడ్డీలని రుణాలు ఇస్తూ ఏ విధంగా వాళ్ళకి బాసటగా నిలిచింది. విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఆ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు వెరగొన్నా సరే వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చి వాళ్ళు మంచి విద్యా అధికులు అవడం కోసంగా మంచి ఉన్నతమైన పదవుల్లో మంచి ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించింది ఎవరు. ఇక మహిళలకు సాధికారిత, ఈ రోజున ప్రతి మహిళ కూడాను ఆ భర్త మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి వాళ్ళకి ఈ రోజున గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది ఎవరు, ఈ కాంగ్రెస్. అలాగే ఎన్నో చేసినటువంటి కాంగ్రెస్ ఈ రోజున ఆ ప్రజలకు కృతజ్ఞతగా ఉంటే ఆ ప్రజల్లో లేనిపోని అపోహలు అనుమానాలు కలగజేసి విషబీజాలు లాంటి కాంగ్రెస్ లేకుండా చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానంగా టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పరోక్షంగా దూరంగా ఉండి ఇక్కడి నుంచి లబ్ధి పొందామని ఇక్కడ స్థానబలం లేకపోయినా బీజేపీ వారు కూడా ఇలాంటి వారికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మీరు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా కోర్టులో వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు. వాళ్ళు గతంలో ఏమి చేశారు, తెలుగుదేశం వాళ్ళు రైతులకు ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళు సాదా కుటుంబాలకి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి తగ్గించని మొర్రు అంటే వాళ్ళ మీద కాల్పులు జరిపింది ఇప్పటికీ మర్చిపోలేరు. ప్రపంచ బ్యాంకు కాళ్లు పట్టుకుంటూ వాళ్ళకి ఏజెంట్లో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజున గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. ఎంతసేపటికి ఆయనకి సిటీలు మెగా సిటీలు వాటి అభివృద్ధి మీద దృష్టి తప్ప మరి కింద ఉన్నటువంటి అభివృద్ధి, ఆయనకి నిజమైన అభివృద్ధి గ్రామీణ వ్యవస్థ మీద ఆయనకి నమ్మకం లేదు. ఈ రోజున ఆయన యొక్క హయాంలో 9 సంవత్సరాల హయాంలో రైతులు చనిపోవటం, అలాగే విద్యుత్ ఛార్జీలు పెరిగిపోవటం, ధరలు పెరిగిపోవటం, ఉద్యోగస్తులకి ఆయన మీద ఒక రకమైనటువంటి హేహభావం ఏర్పడటం, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. కానీ ఆయన మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీజేపీతో చేతులు కలుపుతూ ఆ రకంగా నేను మీ పక్షాన ఉంటాను, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే నేను అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు. నిజం చెప్పమనండి, ఆయన గుండెల మీద చేసుకుని చెప్పమనండి. ఈ రాష్ట్ర విభజన విషయంలో అన్యాయం జరిగింది, కాంగ్రెస్ చేసిన అన్యాయం అంటూ అని అంటున్నారే, మరి ఆయన మాత్రం ఆయన తీర్మానం చేసుకోలేదా, ఆయన ఉత్తరాలు రాయలేదా కేంద్రానికి, ఆయన హోమ్ మినిస్టర్కి ఉత్తరాలు రాయలేదా, వాళ్ళ ప్లీనరీలలో వాళ్ళ మహానాడులో వాళ్ళ యొక్క తెలంగాణకు సంబంధించి వాళ్ళ యొక్క అభీష్టాన్ని మేము ఆమోదిస్తున్నాము, వాళ్ళ సెంటిమెంట్ మేము అర్థం చేసుకుంటామంటూ ఆయన ఎన్నో పలు వేదికలు ఆయన చెప్పలేదా. ఈ రకంగా అసెంబ్లీలో కాంగ్రెస్ వారు మీరు తెలంగాణ ఇస్తారా ఇవ్వరా, విభజన ఇవ్వకపోతే కాంగ్రెస్ మెడలు వంచి మేము విభజిస్తామంటూ ఆయన చెప్పినవి ఇప్పటికీ రికార్డ్స్ లో ఉన్నాయి. మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో మేము లెటర్ ఇవ్వడం ద్వారానే వచ్చింది ఈ విభజన జరిగిందంటూ అక్కడ మార్కులు కొట్టేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ బోర్డర్ దాటగానే చాలా అన్యాయం జరిగిందంటూ ఇక్కడ ముసలి కన్నీళ్లు కరుస్తుంటే దానికి ఏమనుకోని, ఆయన ద్వంద్వ వైఖరికి ఏమనుకోవాలి, ఆయన 2 పిల్లల సిద్ధాంతానికి ఏమనుకోవాలి, ఇది ఆయన క్రెడిబిలిటీ. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇడుపులపాయలో ప్లీనరీ జరుగుతూ వాళ్ళ పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా మేము విభజనకి ఆమోదిస్తున్నాము, ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగబద్ధంగా విభజన జరగాలి అంటూ వాళ్ళు కూడా పలుమార్లు ఉత్తరాలు ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళ అంతర్గత నిర్ణయం వీళ్ళందరూ కలిసి